హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గత సంవత్సరం కానీ ట్రెండ్ కానీ మనకు పరిశీలించినట్లయితే ఎవరైతే ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఉన్నారో, ఐబీ కానీ, ఐజీసీఎస్సీ కానీ, ఐసీఎస్సీ కానీ, అదేవిధంగా కేంబ్రిడ్జ్ కరికులం కానీ, లేకపోతే అభయ స్కూల్ లాంటి స్కూల్స్ చదివినటువంటి పిల్లలు మేజర్గా వాళ్ళు హైదరాబాద్లోనో లేకపోతే బెంగళూరులోనో లేకపోతే ఏపీలోనో చదివినప్పటికీ టెక్నికల్గా వాళ్ళు విదేశాల యొక్క సిలబస్ని ఆ ప్యాటర్న్ని చదివినట్లు లెక్క. కాబట్టి ఈ పిల్లలందరూ కూడా మేజర్గా ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్తారు. యూఎస్ఏ కానీ, యూకే కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఇలాంటి కంట్రీస్కి మంచి యూనివర్సిటీస్కి మనం వెళ్ళాలి అన్నట్లయితే మనం అందరం కూడా పిల్లల చేత ఒక ఎగ్జామ్ రాయించవలసి ఉంటుంది. సో పేరెంట్స్ పిల్లలకి ఎలాగో కొంతవరకు స్కూల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అసలు ఏంది ఎగ్జామ్ అనేది పేరెంట్స్ కూడా కొంతమందికి తెలుసుకోవాలని ఉంటుంది. అదేవిధంగా మీ పిల్లలందరికీ ఎవరైతే అబ్రాడ్కి పంపించాలన్న ఆలోచన ఉంటుందో ఈ ఎస్ఏటీ ఎగ్జామ్ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ అనమాట. దీన్ని స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ అని మనం చెప్తూ ఉంటాం. దీని ఫుల్ ఫామ్ అనమాట. ఇది ఎవరైతే యూజీ లెవెల్లో పోవాలనుకునేటువంటి వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్. యూజీ అంటే బీటెక్ కానీ, బీబీఏ కానీ, లేకపోతే బీఏ కానీ, లేకపోతే ఏదైనా బీఫార్మసీ కానీ, ఇటువంటి దేనికి పోవాలనుకున్నప్పుడు కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే అమెరికాలో అనేటువంటి కాలేజ్ బోర్డ్ అనేటువంటి ఒక సంస్థ నిర్వహిస్తుంది. ఇది సంవత్సరం మొత్తం మీద 8 సార్లు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇది కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ మోడ్లోకి వచ్చేసింది అనమాట. ఇంతకుముందు కొంత ఆఫ్లైన్ మోడ్ అనేది ఉండింది, ఇప్పుడు కంప్లీట్గా ఇది మొత్తం కూడా డిజిటల్ మోడ్ అనేది ఉంటుంది. అందుకని దీన్ని ఎస్ఏటీ డిజిటల్ ఎగ్జామ్ అని కూడా అంటారు అనమాట. దీని యొక్క డ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే 2 గంటల 14 నిమిషాలు, అంటే 134 నిమిషాలు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ని మనం ప్రధానంగా 2 భాగాలుగా విభజించవచ్చు. రీడింగ్ అండ్ రైటింగ్ అనేది ఒక భాగం అయినట్లయితే మ్యాథమెటిక్స్ అనేది 2వ భాగంగా ఉంటుంది. స్కోర్ యొక్క రేంజ్ అంటే ఎన్ని మార్క్స్ వరకు దీంట్లో స్కోర్ చేయొచ్చు మనం అనుకున్నట్లయితే, మంచి పెర్ఫార్మెన్స్గా ఉన్నట్లయితే 1600 వరకు స్కోర్ చేయొచ్చు. సరే, ఇది ఓన్లీ విదేశాలకు పోయేటువంటి విద్యార్థులే రాయాలా, మిగిలిన పిల్లలు రాస్తే ఎవరికి ఉపయోగం ఉంటుంది అనేది మనం గమనించినప్పుడు హైదరాబాద్లో మనకు ప్రత్యేకంగా ఎస్ఏటీ బేస్ మీద అడ్మిషన్ ఇచ్చేటువంటి 2 కాలేజీలు ఇక్కడ ఉన్నాయి. మహీంద్రా యూనివర్సిటీ 1200 స్కోర్ కానీ మీకు శాట్లో కానీ ఉన్నట్లయితే మీకు వాళ్ళు డైరెక్ట్ అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా IIIT హైదరాబాద్ కూడా 1525 1600కు గాను 1525 1550 మార్కులు కానీ ఎవరైతే సాధించినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి IIIT హైదరాబాద్ కూడా సీట్ అనేది ఆఫర్ చేస్తూ ఉంది. సో ఎక్కడెక్కడ ఏ సెంటర్లో నడుస్తుంది సార్ ఎగ్జామ్ అన్నట్లయితే భారతదేశంలో అనేక సెంటర్స్లో నడుస్తుంది. అన్ని మేజర్ సిటీస్లో కూడా ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చూసినప్పుడు రీడింగ్ అండ్ రైటింగ్ సెక్షన్కి సంబంధించి 64 నిమిషాలు టోటల్గా ఉంటుంది. 2 ఈక్వల్ మాడ్యూల్స్గా ఉంటాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సెక్షన్ తీసుకునేటప్పుడు 70 నిమిషాలు టోటల్గా ఉంటుంది. ఇది కూడా 2 మాడ్యూల్స్ కలిగి ఉంటుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయన్నప్పుడు రీడింగ్ అండ్ రైటింగ్ సంబంధించి ఒక 54 క్వశ్చన్స్ ఉంటాయండి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒక 44 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఎగ్జామ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో నడుస్తుంది. ఇప్పుడు మీరు జేఈ చూసినప్పటికి కూడా, ఎంసెట్ చూసినప్పుడు కూడా, సిఎంఐ కానీ, ఐఎస్ఐ కానీ, ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ, ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ నెక్స్ట్ అని కానీ ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఈ యొక్క మెథడాలజీ అనేది ఉండదు. దీంట్లో ఎట్లా అంటే సపోజ్ మొత్తం 27 క్వశ్చన్స్ ఉన్నట్లయితే 25 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మిగిలిన 2 క్వశ్చన్స్ వాళ్ళ అసెస్మెంట్ కోసం, సిస్టమ్ అండర్స్టాండింగ్ కోసం వాళ్ళు పెట్టుకుంటారు. కానీ సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి ఇంగ్లీష్లో, ఆ క్వశ్చన్ మీరు చాలా బాగా ఆన్సర్ చేసిండు అనుకోండి, మీకు దాని తర్వాత ఇప్పుడు సపోజ్ ఫస్ట్ వచ్చిన క్వశ్చన్కి ఒక 4 మార్క్స్ ఉండేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సెకండ్ క్వశ్చన్ కానీ మీరు మంచి కాంపిటేటివ్ క్వశ్చన్ మీకు వస్తుంది అనమాట, దానికి 6 మార్కులు ఉంటాయి. అంటే మీరు క్వశ్చన్స్ యొక్క అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు కాంప్లెక్సిటీ లెవెల్ పెరుగుతుంది, మీకు అవార్డు అయ్యేటువంటి మార్క్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సపోజ్ ఫస్ట్ క్వశ్చన్లో మీరు తప్పు రాసేసిండ్రు, 4 మార్కుల క్వశ్చన్ అది, అప్పుడు ఏం చేస్తుంది సిస్టమ్ వచ్చేసి మీకు 3 మార్క్స్ క్వశ్చన్ ఇస్తుంది. 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా తప్పు రాశారనుకోండి 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తుంది. సో ఇట్లా చేసుకుంటూ పోవడం వల్ల మళ్ళీ 2 మార్క్స్ క్వశ్చన్ కరెక్ట్గా రాస్తే మళ్ళీ 4 మార్కుల క్వశ్చన్ ఇస్తుంది అనమాట. చూడండి, అది ఎంత అడాప్టివ్ సిస్టమ్ అనమాట ఇది. అందువల్ల మీ యొక్క టాలెంట్ని బట్టి ఈ 1600 మార్కుల్లో 400 మార్కులు మీకు తక్కువగా పెర్ఫామ్ చేసినటువంటి విద్యార్థులకి, ఒక 1000 నుంచి 1200 మార్కులు యావరేజ్ స్టూడెంట్స్కి, అదేవిధంగా 1500 1450 మార్కులు కానీ వచ్చినట్టయితే మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుందని మనం చెప్పవచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎగ్జామ్ని ఎవరెవరు రాయొచ్చు అనుకున్నట్లయితే దీనికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి, ఎవరైనా రాసుకోవచ్చు. ఓకే, జనరల్గా మనం చూసినప్పుడు 17 నుంచి 19 ఏళ్ళ విద్యార్థులు, ఎందుకంటే యూజీకి పోయేది వీళ్ళే కాబట్టి ఈ ఎగ్జామ్ని వీళ్ళే ఎక్కువ మంది రాస్తారు. అంటే మీరు 11th క్లాస్లో ఉన్నప్పుడు మీరు రాయటం స్టార్ట్ చేస్తే 12th క్లాస్లో మనకి, ఎందుకంటే మనకు ఫారిన్ అడ్మిషన్స్ ఏదైనప్పుడు కూడా మనకి నవంబర్ డిసెంబర్ అనే మేజర్ మనకి ఇంటేక్లన్నీ కూడా అడ్మిషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతుంటాయి. కాబట్టి
మీరు ఇప్పుడు కానీ తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో ఉన్నాం కాబట్టి ఈ మంత్లో అటెంప్ట్ చేయొచ్చు. దాదాపు 8వ తారీఖు 10వ తారీఖు డేట్ ఉన్నట్టుంది. తర్వాత మనం నెక్స్ట్ మంత్ కూడా ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డిసెంబర్లో ఇది మేజర్. ఈ టైంలో కానీ మీరు రాసేసుకున్నట్లయితే మీకు యూనివర్సిటీ అడ్మిషన్స్ మంచి యూనివర్సిటీలో దొరికేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలనుకున్నట్లయితే మైశాట్ అనేటువంటి ఒక పోర్టల్ ఉంటుందండి. ఆ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 8 సార్లు కండక్ట్ చేస్తారని చెప్పిస్తారు. ఏ నెలలో ఉంటుంది అనుకున్నప్పుడు మనకి 2026లో 25లో తీసుకున్నప్పుడు మనకి ఇప్పుడు అక్టోబర్లో 4వ తారీఖు అంటే రేపు అడ్మిషన్ ఇది టెస్ట్ డేట్ రేపు ఉంది. బట్ ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డెడ్లైన్ అయితే అయిపోయింది. అక్టోబర్ 24వ తారీఖు లోపల కానీ రిజిస్ట్రేషన్ డెడ్లైన్ కానీ చేసుకున్నట్లయితే ఈ మంత్ 24వ తారీఖు లోపల కానీ మీరు కానీ చేసుకున్నట్లయితే నవంబర్ 8కి మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు అందరూ కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నట్లయితే నవంబర్ 8 రోజు మీరు ఎగ్జామ్ అనేది రాసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నవంబర్ 27వ తారీఖు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు కానీ రిజిస్ట్రేషన్ కానీ చేసుకున్నట్లయితే 27వ తారీఖు దాకా డెడ్లైన్ ఉంటుంది. దానికి డిసెంబర్ 6వ తారీఖు ఈ రెండుకే ఎక్కువ మంది రాస్తారు. ఎందుకంటే మనకు డిసెంబరే మనకి డెడ్లైన్ యూనివర్సిటీ డెడ్లైన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈ 2 డేట్స్లో కానీ రాసుకున్నట్లయితే అబ్రాడ్ పోయేటువంటి పిల్లలందరూ కూడా మనం అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. జోష్ ఇన్నోవేషన్స్ కానీ మీకు జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ కానీ మీకు ఈ అడ్మిషన్ ప్రాసెస్లో అన్ని రకాలుగా హెల్ప్ చేసి శాట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇది కానీ అదేవిధంగా దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కానీ మంచి యూనివర్సిటీస్ అప్లై చేసుకోవడం కానీ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. సో వీ డూ అడ్మిషన్స్ ఫర్ యూజీ ఇన్ European countries as well as 3 major countries now people are moving are Singapore, Dubai and Malaysia. సో మీ బడ్జెట్ని బట్టి ఈ 3 కంట్రీస్ని కూడా మనకు దగ్గరగా ఉంటాయని చెప్పేసి ఉద్దేశం. అంతే, ఈ దగ్గరగా ఉంటాయి, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి. సింగపూర్ ఈజ్ ఏ వెల్ డెవలప్డ్ కంట్రీ. దుబాయ్ అనేది మీకు సేఫ్టీ సెక్యూరిటీ కన్సర్న్తో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరిగినాయి అనమాట. తద్వారా ఈ ఆప్షన్స్ని కూడా చాలామంది పిల్లలు తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ మార్చికి పోయేటువంటి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు. ఎందుకంటే మీరు మార్చిలో శాట్ ఎగ్జామ్ రాసినందువల్ల మీకు వచ్చే ఉపయోగం ఏముంటుందంటే మహీంద్రాలో చేరవచ్చు, లేకపోతే మన ఓపీ జిందాల్ యూనివర్సిటీనో లేకపోతే అశోక యూనివర్సిటీ ఇటువంటి ఇక్కడ కొన్ని నేషనల్ యూనివర్సిటీస్ లోకల్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో వీటిలో కూడా శాట్ స్కోర్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత తీసుకున్నప్పుడు మేలో 26లో ఉంటుంది, అదేవిధంగా జూన్లో. సో 2026కి సంబంధించి మార్చి, మే, జూన్ ఇవి డిక్లేర్ అయినటువంటి డేట్లు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇదే మనకు మేజర్ ఇంటేక్ పోయే వాళ్ళందరూ రాసేటువంటి ఎగ్జామ్స్ కాబట్టి. సో లాస్ట్ డేట్లో కానీ మనం అప్లై చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే అడిషనల్ ఫీజు కూడా పడుతుంది కాబట్టి ముందుగానే అప్లై చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనుకున్నప్పుడు 11,200 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో ఉంటుంది. అదేవిధంగా యూఎస్ డాలర్స్లో తీసుకున్నప్పుడు $131 అనేది ఉంటుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఓకే, సో ఈ అప్లై చేసుకునేటువంటి ఎస్ఏటి ఎగ్జామ్ని అప్లై చేసుకునేటప్పుడు ఉన్నటువంటి ఒక 6 స్టెప్స్ని నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కాలేజ్ బోర్డ్ అనే దాంట్లో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక ఫామ్ డిస్ప్లే అవుతుంది. ఆ ఫామ్లో వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ అన్ని నింపవాలి. నింపిన తర్వాత మీకు ఏ డేట్లో ఏ టెస్ట్ సెంటర్లో కావాలనేటువంటి విషయాన్ని మనం ఆ ఫామ్లో నింపవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు 11,200 ఉంది కదా, అది మనం పే చేసుకోవాలి. పే చేసుకున్న తర్వాత మనం రివ్యూ అండ్ కన్ఫర్మ్ అని కొట్టినట్లయితే వాళ్ళకి అప్లికేషన్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఫోటో ఒకటి అప్లోడ్ చేసేది ఉంటుంది దీంట్లో. కాబట్టి మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా మనం దగ్గర ఉండవలసినటువంటి అవసరం ఉంది. సో ఇది మన ఎస్ఏటీకి అప్లై చేసుకునేటువంటి విధానం. సో దీంట్లో అసలు ఏ రకమైన సిలబస్ ఉంటుంది అనేది మనం గమనించినప్పుడు రీడింగ్ 4 డొమైన్స్లో మనకి సిలబస్ అనేది ఉంటుంది. క్రాఫ్ట్ అండ్ స్ట్రక్చర్స్, కాంప్రహెన్షన్, వొకాబులరీ అండ్ రీజనింగ్. సో ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియాస్ తీసుకున్నప్పుడు ఇంటర్ప్రిటింగ్ డేటా అండ్ గ్రాఫిక్స్, ఇంటిగ్రేటింగ్ ఐడియాస్ అనేది దీంట్లో 2వ భాగం ఉంటుంది. 3వ భాగం వచ్చేసి స్టాండర్డ్ ఇంగ్లీష్ కన్వర్షన్, గ్రామరు, యూసేజీ, పంక్చువేషన్ మీద వీళ్ళ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియా అనేది 4వ డొమైన్. ఇంప్రూవింగ్ టెస్ట్ ఫర్ క్లారిటీ అండ్ ఎఫెక్టివ్నెస్, ఏదైనా వాళ్ళు టెక్స్ట్ ఇస్తారు దాని యొక్క క్లారిటీని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం, ఎఫెక్టివ్నెస్ పెంచడం కోసం మీరు ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి ఉంటుంది అనమాట. ఈ రకంగా 4 భాగాలుగా ఇది మనకి ఉంది. సో మ్యాథ్స్లో సిలబస్ ఏముంటుందన్నప్పుడు ఆల్జీబ్రా ఉంటుంది. ఈ ఆల్జీబ్రాలో మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఒకటి, ఇన్ఈక్వాలిటీస్ ఒకటి, ఫంక్షన్స్ ఒకటి, ఈ 3 మేజర్గా మనకి సబ్జెక్ట్స్గా అనుకోవచ్చు. అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్లో తీసుకున్నప్పుడు నాన్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ సిస్టమ్స్ వచ్చేసి దీంట్లో ఉంటుందన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా అనలిటిక్స్ తీసుకున్నప్పుడు రేషియోస్, రేట్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా మనకుంటాయి. జియోమెట్రీ అండ్ ట్రిగ్నామెట్రీలో ఏరియా, వాల్యూము, తర్వాత ట్రయాంగిల్స్, సర్కిల్స్ అండ్ ట్రిగ్నామెట్రీ అనేది కూడా మనకి మ్యాథ్స్ సిలబస్గా దీంట్లో నిర్దేశించడం అనేది జరిగింది. సో ఇందాక స్కోర్ కట్ ఆఫ్స్ చూసుకున్నాం. మనం మరీ యావరేజ్ పెర్ఫార్మెన్స్ అనుకున్నా 1000 తగ్గకుండా చూసుకోండి. ఎక్కడో చిన్న కాలేజీలో అయినా వస్తుంది. కానీ ఒక డీసెంట్ స్కోరు అంటే మనకి అబ్రాడ్ పోయేదానికి
1450 అనేది ఒక డీసెంట్ స్కోర్గా మనం చూడొచ్చు. సో ఈ స్కోర్ ఒకసారి సంపాదించుకున్నట్లయితే ఎన్ని సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది అనుకున్నట్లయితే 5 సంవత్సరాల వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దీని ప్రిపరేషన్ స్ట్రాటజీలో పెద్దది ఏం లేదండి. మొత్తం కాలేజ్ బోర్డు వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ మీరు ఆ కాలేజ్ బోర్డు వెబ్సైట్లోనే దీనికి సంబంధించినటువంటి మొత్తం సమాచారం కూడా ఉంటుంది. అదేవిధంగా బ్లూ బుక్ యాప్ అని ఒకటి క్రియేట్ చేశారనమాట వాళ్ళే, ఎస్ఐటి వాళ్ళే. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఈ యొక్క డమ్మీ ఎగ్జామ్స్ని కూడా రాసుకొని ప్రిపరేషన్ చేసుకునేదానికి అవకాశం జరుగుతుంది. ఓకే, సో మీకు ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఈ శాట్ స్కోర్ అనుకున్నట్లయితే మనకు అడ్మిషన్ ప్రాసెస్లో ఉపయోగపడుతుంది, లోన్ ప్రాసెస్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు ఏదైనా పర్సంటేజ్ తక్కువ ఉంది ఇంటర్మీడియట్లో అనుకున్నప్పుడు కూడా మీ శాట్ స్కోర్ బేస్గా ప్రాపర్గా ఉన్నట్లయితే దీన్ని బేస్ చేసుకుని కూడా యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఇస్తాయన్నమాట. సో ఇదండి ఈరోజు మన ఎస్ఐటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. 2026కు సంబంధించి ఎవరైతే విదేశీ యూనివర్సిటీస్లో చదవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి పర్ఫెక్ట్ కౌన్సిలింగ్. ఎందుకంటే దాదాపు నేను చాలా దేశాలు తిరిగి చూస్తున్నాను కాబట్టి యూనివర్సిటీస్ అనేవి మీకున్నటువంటి బడ్జెట్ని బట్టి స్టార్టింగ్ అంటే మీరు భారతదేశం వదిలిపెట్టిపోయి యూజీ చదవాలన్నట్టయితే లోయెస్ట్ బడ్జెట్ వచ్చేసి మనకు ఒక 15 లక్షల వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మొదలు పెడితే అప్ టు 4 crores 3 crores వరకు మనకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మీరు 15 లక్షలు ఉండి మీరు బయటికి పోవాలనుకున్నా వెళ్ళొచ్చు, 50 లక్షలు ఉన్నా వెళ్ళొచ్చు, లేదు 75 లక్షలు ఉన్నా వెళ్ళొచ్చు. అదేవిధంగా 4 కోట్లు పెట్టుకొని కూడా మీరు వెళ్ళొచ్చు. మీకున్న ఫైనాన్షియల్ అవైలబిలిటీని బట్టి మేము ఏం చేస్తామంటే మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్నీ కూడా మీకు ప్రజెంట్ చేస్తాం. చాలామంది ఏం చేస్తున్నారంటే కాలేజీలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఏదో కొన్ని లిమిటెడ్ కాలేజెస్ అప్లై చేసి వదిలేస్తున్నారు. అట్లా కాకుండా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెడతాం, మీ ప్రొఫైల్ని అనాలిసిస్ చేసి మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీకు మంచి కాలేజెస్లో అప్లై చేసి మీరు కోరుకున్న కంట్రీలో అడ్మిషన్ ఇప్పించడంలో జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మీకు ఎప్పటికీ అండదండగా ఉంటుంది. ఆ రకంగా సర్వీసెస్ అవసరమైన వాళ్ళు మొట్టమొదటిసారిగా మా ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.